Hello friends, welcome back to our channel friends. NTR UHS, Dr. NTR University of Health Sciences, BSc Paramedical and BSc MLT and BPTకి సంబంధించినవంటి సో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో సో ఇవన్నింటికి వచ్చేసి మనకైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ లాస్ట్ డేట్ కూడా మనకైతే ఇచ్చేసినారు. సో మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ తర్వాత కొన్ని అయితే నేను యూనివర్సిటీని వాళ్ళని అడగడానికి అయితే కాల్ చేశాను. సో ఆ కాల్ రికార్డ్ కూడా మీరు ఇక్కడ వినొచ్చు. సో అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాం కదా. సో ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఒకటి ఏంటి అంటే మిగతా కౌన్సిలింగ్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి ఓన్లీ ఇప్పుడు మన ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్ అంటే సో అనస్థెసియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఆర్ఐటీ, ఆర్పిటి అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. సో మొదలైనటువంటి కోర్సెస్ అయితే మనకైతే ఇక్కడ 15 కోర్సెస్కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది. సో ఈ కౌన్సిలింగ్ ఏదో స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ అయితే నెక్స్ట్ చేసే ప్రక్రియ వచ్చేసి నేను ఇక్కడ 1 by 1 అయితే మీకు చెప్తా ఉంటాను. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఫీ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ చూసుకొని డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, పొజిషన్ ఆఫ్ ద అప్లైడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ to visit Dr. NTR UHS official website regularly for schedule and latest updates, allotment notice and news అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే మనకి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్కి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి అండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్కి ఇవన్నిటికీ డేట్స్ అయితే ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు అంతగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన డేట్ అండ్ అప్లికేషన్ చేసుకున్న డేట్ ఇచ్చారు అండ్ తర్వాత ప్రక్రియ ఏంటి అని చెప్పేసి వీటికి అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు అనమాట, డేట్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కనుక అప్లికేషన్ స్టేటస్ కనుక వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ VO1 అప్లోడ్, VO2 అప్లోడ్, లేదంటే రీఅప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి అప్రూవల్ జరుగుతుంది అండ్ రీఅప్లోడ్ జరుగుతుంది. ఇదంతా మొత్తం ఎందుకంటే వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు ఫస్ట్. సో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే టోటల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 6,000 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి. ఈ 6,000 మెంబర్స్కి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ అండ్ 10th సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించిన టీసీ ఎలా ఉంది, ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసిన తర్వాత మనకి అంటే అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన. సో ఫ్రెండ్స్, మనకి ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేవి 2 లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇవంటి ఏంటి ఇప్పుడు చూద్దాం అందులో మనకి. సో మనం ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇయర్ కూడా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని చెప్పేసి మనకి వైఎస్ఆర్ సిపి పార్టీ అయితే మనకి చేంజ్ చేసింది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ని. అంత స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉంటుండే, బట్ ఈ 5 years బ్యాక్ అయితే చేంజ్ చేసి ఉండే. సో దట్స్ ఓకే, అది తెలుసు అండి. ఇక్కడ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అండ్ గ్రీవెన్సెస్ అని చెప్పేసి. సో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు దీనికంటే ముందు మనకి జస్ట్ నార్మల్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఏమైనా తప్పులు కనుక ఉంటే ఇందులో ఇక్కడ మనకి స్టూడెంట్ యొక్క మెరిట్ ఆర్డర్, రోల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ స్టూడెంట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ లోకల్ కేటగిరీ అండ్ మైనారిటీ స్టేటస్ ఇవన్నీ ఇస్తారనమాట. ఇందులో ఇన్ కేస్ ఇక్కడ మళ్ళీ మీ యొక్క నేమ్ తప్పుబడి ఉన్నా లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుబడి ఉన్నా సో ఇవన్నీ అయితే మళ్ళీ కనుక కరెక్ట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఇస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో. సో ఛాన్స్ ఇచ్చిన తర్వాత మనం ఒక మెయిల్ ఐడి ఇస్తారు, ఆ మెయిల్ ఐడికి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేస్తే మళ్ళీ మనకి కరెక్ట్గా అన్ని వెరిఫై చేసి మళ్ళీ ఈ యొక్క లిస్ట్ ఏదైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉందో ఇది రిలీజ్ చేస్తారు. ఇందులో ఎలాంటి చేంజెస్ చేసుకోనికి మళ్ళీ ఉండదన్నమాట. సో ఈ యొక్క లిస్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో మనకి బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ది దొరకలేదు.
సో అందుకోసం శాంపుల్ సేమ్ ఉంటుంది, ఇందులో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో టోటల్గా ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు ఏంటి అని చెప్పేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10,000 మెంబర్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. మనకి బీఎస్సీ పారామెడికల్ వీటికి ఎంతమంది చేసుకున్నారు. సో వన్స్ మనకి నోటీస్ వచ్చిన తర్వాత మనకైతే తెలిసిద్ది అనమాట. సో దాన్ని బట్టి మనమైతే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంకా మనకి సీట్స్ ఫిల్ అవుతాయి, మనకి సీట్ వస్తుందా లేదా, మన యొక్క ర్యాంక్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సో అండ్ ఒక్కసారి అయితే ఇక్కడ మీరు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసుకోండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ 2 టైప్స్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ మనమైతే కాలేజెస్, టాప్ కాలేజెస్ ఏంటి అండ్ బెస్ట్ కాలేజెస్ ఏంటి అండ్ మనకు వచ్చే కాలేజెస్ ఏంటి, ఏ కోర్స్కి ఏ కాలేజెస్ ఉన్నాయి, టాప్ మోస్ట్వి ఏవి అని చెప్పేసి మనం అవన్నీ అనాలిసిస్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్స్. మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏ కాలేజ్ అయితే కావాలి అనుకొని ఇచ్చామో సో ఆ కాలేజ్లోంచి ఏదో ఒక కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. సో సీట్ అలాట్మెంట్స్ వస్తుంది అనమాట. సీట్ అలాట్మెంట్స్ తర్వాత రిపోర్టింగ్స్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ని తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో దీన్ని మొత్తం రిపోర్టింగ్స్ అంటారు. రిపోర్టింగ్స్ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అడ్మిషన్ ప్రక్రియ మొత్తం. సో ఓకే, మీరు చూసారు కదా, ఇది అన్నమాట మొత్తానికి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీఎస్సీ పారామెడికల్ వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడిగాను. సో దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా మీరైతే ఒకసారి వినండి. సో కొంచెం క్లియర్గా వినండి, అది మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి ఇది విన్నాక చూద్దాం. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఇంటర్వ్యూ వచ్చేసా? అవునండి సార్, ఇది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది థర్డ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది సార్ వెబ్ ఆప్షన్స్? ఈ వీక్ లో చూడండి, లేకపోతే వచ్చే వీక్ లో వస్తుంది కంపల్సరీ. సార్, ఇది పారామెడికల్ వాళ్ళది మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడు వస్తుంది సార్? అది తెలియదండి, అది ఇంకా వెరిఫికేషన్ లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా, అది పారామెడికల్వి అండర్ వెరిఫికేషన్లోనే ఉంది అని చెప్పేసి. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, VO1 అప్రూవ్డ్, VO2 అప్రూవ్డ్ అని చెప్పేసి. సో అంటే ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో అది తెలియదు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకైతే నోటీస్ అయితే ఇస్తారు, మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో మీరైతే ఏం చింతించకండి, నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తరచూ వీడియోస్ అయితే చూసుకొని మన ఛానల్ అలా ఒక్కసారి అయితే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ముందు జాగ్రత్తగా మనకి ఇన్ కేస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో, సో మనకి 2 లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్. ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళది ఓకే, పర్లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో వీళ్ళ యొక్క నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వస్తుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్లో. కానీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వీళ్ళకి ఛాన్స్ లేదు అనేసి అందరూ అనుకుంటారు. ఏంటి అంటే, మాకు ఇంకా ఛాన్స్ లేదు, మాకు అయిపోయింది, ఈ ఇయర్ కూడా మాకు ఎలాంటి సీట్స్ రావు అని చెప్పేసి. కానీ మీరు గట్టిగా తలుచుకుంటే, మీరు కనుక అక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి చేసి మెయిల్కి మీ యొక్క మెయిల్ ఐడితో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో సో రిమార్క్స్లో ఇస్తారు, స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, అందువల్ల నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి పంపించడం జరిగిందని చెప్పేసి మనకి లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఆ యొక్క లిస్ట్ను బట్టి ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, స్టడీ సర్టిఫికేట్, ఓకే, స్టడీ సర్టిఫికేట్ ఒక కాపీ పెట్టుకొని సో మీరు దగ్గర నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్లోడ్ చేశారు, ఇక్కడ మెయిల్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని కరెక్ట్గా అన్ని పరిశీలించిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్లో రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవ్వరు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్మెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. సో ఓకేనా. సో ఇది మనకి ఇంటర్మీడియట్ బేస్డ్ పరంగా కాబట్టి ఒకటి ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పండి. సో మీరు ఎగ్జామ్కి చాలా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మార్క్స్ మంచిగా స్కోర్ చేయండి. ఎందుకంటే మంచి కోర్సెస్ అన్నీని మీ యొక్క మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని సీట్స్ అనేవి అలౌ చేస్తారు. కాబట్టి సో మీరు ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరిగే టైంలో మంచి మార్క్స్ రాకపోయినా కానీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అయితే రాయండి అని చెప్పేసి మీరు వాళ్ళకైతే సజెషన్ అయితే ఇవ్వండి. సో మన ఛానల్ గురించి అయితే కొంచెం తెలపండి, అది కూడా చాలా ఎంతగానో హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఓకేనా. సో ఈ వీడియో చిన్నగా ఇంతటితోనే కంప్లీట్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ దానిపైన కూడా వీడియో చేస్తాను. సో అండ్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెరిఫికేషన్ వల్ల కొంచెం అయితే ల్యాగ్ అయితే అవుతుంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మనకైతే మెరిట్ లిస్ట్లో అయితే వస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో కొంచెం అయితే వెయిట్ చేయండి, సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ టైం ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.